ఏపీ లిక్కర్ కేసులో సిట్ విచారణకు హాజరయ్యారు వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి. అయితే లాయర్లను మాత్రం లోపలికి అనుమతించలేదు. లిక్కర్ స్కామ్ కేసులో A4గా ఉన్నారు ఎంపీ మిథున్ రెడ్డి. ఏపీ లిక్కర్ కేసులో మిథున్ రెడ్డి పాత్రపై ఆరా తీస్తున్నట్టు తెలుస్తోంది. అలాగే ఇప్పటికే సేకరించిన ఆధారాలను బేస్ చేసుకుని ప్రశ్నలు సంధిస్తున్నట్టు తెలుస్తోంది. మిథున్ రెడ్డిని అరెస్ట్ చేస్తే సోమవారం ఛార్జ్షీట్ దాఖలు చేసే అవకాశం ఉంది. తెలుగుదేశం ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలకంగా వ్యవహరిస్తున్నటువంటి నాయకులందరి మీద ఏదో రకమైన కేసులు పెట్టి హరాస్ చేస్తోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీక్ చేయాలని. కానీ జగనన్న నాయకత్వంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా వీటిని ధీటుగా ఎదుర్కొంటుంది. ఖచ్చితంగా కోర్టుల మీద నమ్మకం ఉంది. ఖచ్చితంగా 2029లో మళ్ళీ కూడా జగనన్న నాయకత్వంలో ఇలాంటి ఎన్ని సమస్యలు వచ్చినా ఎదురుడ్డి నిలబడి ప్రజల పక్షాన పోరాడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయాన్ని సాధిస్తుంది. కోర్టులో వాళ్ళు ఏదైతే ఎవిడెన్స్ అంటున్నారో ఆయన చూపిస్తారు. కోర్టుల్లో జరుగుతుంది. మనం మాట్లాడుకొని అది ఉంది ఇది ఉందని వాళ్ళు వేసినటువంటి కట్టుకథల్ని మనం వల్లించుకోవడం దేనికి? నిజంగా ఆధారాలు ఉంటే కోర్టులు ఉన్నాయి. కోర్టుల్లో తీర్పులు ఇస్తే కోర్టుల మీద మాకైతే నమ్మకం. మాట్లాడలేదు.